సో గ్లౌకోమాని మనం తెలుగులో నీటి కాసులు అని కూడా అంటాం కదండి, ఇది అందరికీ తెలిసిందే. సో గ్లౌకోమా ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. సో గ్లౌకోమాలో మెయిన్గా 2 రకాలు ఉంటాయి, ఓపెన్ యాంగిల్ గ్లౌకోమా అండ్ క్లోజ్డ్ యాంగిల్ గ్లౌకోమా అని. ఓపెన్ యాంగిల్లో డైరెక్ట్గా మనం డ్రాప్స్ అనేది స్టార్ట్ చేసుకుంటాం కొన్ని టెస్ట్లు అవన్నీ చేసుకున్నాక. అదే యాంగిల్ క్లోజర్లో అయితే ఫస్ట్ లేజర్ ట్రీట్మెంట్ చేసుకుని తర్వాత అవసరమైతే డ్రాప్స్ అది పెట్టుకుంటాం. సో కొంతమందికి మనకి లేజర్ ట్రీట్మెంట్కి కానీ ప్లస్ డ్రాప్స్కి కానీ కంట్రోల్ అవ్వనప్పుడు ప్రెషర్స్ ఏం చేయాలంటే సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయండి. సో కన్వెన్షనల్ ప్రొసీజర్ ఏంటంటే ట్రబాక్లెక్టమీ అనేది చేస్తాం రెగ్యులర్గా. దాంట్లో కొంచెం ఫ్లాప్ తీసి మన ఓపెనింగ్ అనేది క్రియేట్ చేసి తర్వాత సూచర్స్ అనేది వేసేసి ఆ ఫ్లాప్ని టైట్గా చేసుకుంటాము. మళ్ళీ ప్రెషర్స్ బాగా లో అవ్వకుండా, హైపోటోనీ అవ్వకుండా క్రియేట్ చేసుకుంటాం. అది కాకుండా రీసెంట్గా వచ్చిన ప్రొసీజర్స్ మిక్స్ అని అంటాం, అంటే మినిమల్లీ ఇన్వేజివ్ గ్లౌకోమా సర్జరీస్. అంటే అదేంటంటే మనకి క్యాటరాక్ట్కి ఏదైతే చిన్న హోల్ వేసుకున్నాం కదా, 1.8 మిల్లీమీటర్ ఇన్సిషన్ ఏదైతే ఉంటుందో అదే చిన్న ఇన్సిషన్ ద్వారా వెళ్ళిపోయి మనం ఎక్కడైతే సైట్ ఉంటుందో మనకి ప్రెషర్ పెరగడానికి ఎక్కడైతే బ్లాక్ ఉంటుందో డైరెక్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పార్ట్ని మనం సర్జరీ చేస్తాం. సో దీన్ని మిక్స్ అంటాము. దీనికి ట్రబాక్లెక్టమీకి ఏంటి డిఫరెన్స్ అంటే, ట్రబాక్లెక్టమీలో కొంచెం ఫ్లాప్ అనేది పెద్దగా తీసుకుంటాము, సూచర్స్ అనేవి ఉంటాయి. దానికి ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ కూడా మనం మిక్స్ ప్రొసీజర్స్లో అవన్నీ ఆపుకోవచ్చండి. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మిక్స్ ప్రొసీజర్స్ ఓవర్ ట్రబాక్లెక్టమీ. థ్యాంక్ యూ.